ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ ప్రీవ్యూ వీడియో చూడండి. ఈ విధంగా మనకు ఇలాంటి ఎఫెక్ట్స్ మన వీడియోలో అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు ఈ వీడియోలో ఉన్న సాంగ్ కూడా ఈ మధ్య ఇన్స్టాగ్రామ్లో ట్రెండింగ్ అవుతుంది. ఇలాంటి ఎఫెక్ట్స్ ఇది సాంగ్తో మీరు కూడా వీడియో క్రియేట్ చేసుకోవచ్చు. ఎలా క్రియేట్ చేసుకోవాలో ఈ వీడియోలో చెప్తాను. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అండ్ ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసుకోండి. ఫస్ట్గా మనం ఏం చేసుకోవాలంటే క్యాప్కట్ యాప్ని ఇన్స్టాల్ చేసుకోవాలి. దీని లింక్ మన టెలిగ్రామ్ ఛానల్లో ఉంటుంది. అక్కడ నుంచి ఇన్స్టాల్ చేసుకోండి. ప్లేస్టోర్ నుంచి ఏదైనా ఒక VPN యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ చేసుకుని దాన్ని కనెక్ట్ చేసుకోండి. ఇక్కడ నేను సెక్యూర్ VPN యాప్ అని ఈ VPN యాప్ని ఇన్స్టాల్ చేసుకున్నాను. సో మీరు ఎలాంటి VPN యాప్ అయినా ఇన్స్టాల్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఇక్కడ నేను దీన్ని కనెక్ట్ చేసుకుంటాను. అండ్ కనెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు క్యాప్కట్ యాప్ని ఓపెన్ చేసుకోవాలి. ఓకే, ఇక్కడ నేను క్యాప్కట్ యాప్ని ఓపెన్ చేసుకుంటాను. క్యాప్కట్ యాప్ ఓపెన్ అయిన తర్వాత ఈ విధంగా ఇంటర్ఫేస్ ఉంటుంది. అండ్ ఇప్పుడు వచ్చేసి మీ వీడియోని ఇక్కడ ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇక్కడ నేను న్యూ ప్రాజెక్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని సో వీడియోని ఇక్కడ ఇంపోర్ట్ చేసుకుంటాను. ఇక్కడ ఎడిట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. దాని ఇక్కడ న్యూ ప్రాజెక్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని మీ వీడియోని ఇక్కడ ఇంపోర్ట్ చేసుకోవాలి. ఓకే, నేను వీడియోని ఇంపోర్ట్ చేసుకుంటాను. ఇది వచ్చేసి మన నార్మల్ వీడియో. సో ఇప్పుడు నా దగ్గర ఎక్కువగా ప్రీవ్యూ వీడియోస్ లేవు, నార్మల్ వీడియోస్. సో అందుకే నేను ఈ వీడియోని తీసుకున్నా. ఇప్పుడు వచ్చేసి మీరు ప్రీవ్యూ వీడియోలో ఉన్నట్టుగా ఎగ్జాక్ట్గా సేమ్ ఎఫెక్ట్స్ మనం ఈ వీడియోలో అప్లై చేసుకోవచ్చు. ఎలా అప్లై చేసుకోవాలో చెప్తాను. సో ఫస్ట్గా మనం ఏం చేసుకోవాలంటే ఏదైతే మీ ప్రీవ్యూ వీడియో చూసారు కదా, ఆ వీడియో లింక్ నేను నా టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేసేసాను. డైరెక్ట్గా మీరు అక్కడ నుంచి ఆ వీడియోని మీరు గ్యాలరీలో సేవ్ చేసుకోండి. సేవ్ చేసుకున్న తర్వాత ఆ వీడియోని యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకుంటే మీకు సింపుల్గా చాలా ఈజీగా మీకు అర్థమైపోతుంది అనమాట, ఎలా ఎగ్జాక్ట్గా సేమ్ ఎఫెక్ట్స్ ఎలా అప్లై చేసుకోవాలో. ఇక్కడ ఫస్ట్గా మీరు మీ ఒరిజినల్ వీడియోలో ఉండే ఆడియోని మ్యూట్ చేసుకోండి. ఓవర్లే మీద క్లిక్ చేసుకొని యాడ్ ఓవర్లే మీద క్లిక్ చేసుకొని ఆ వీడియోని ఇక్కడ యాడ్ చేసుకోవాలి. ఓకే, నేను వీడియోని యాడ్ చేసుకుంటాను. ఓకే, సో ఇక్కడ ఓవర్లీగా వీడియోని యాడ్ చేసుకొని ఎగ్జాక్ట్గా ఇక్కడ నేను ఈ పొజిషన్లోకి సెట్ చేసుకున్నాను. ఇక్కడ ఈ పొజిషన్లోకి సెట్ చేసుకుంటాను. ఇప్పుడు నేను ప్లే చేస్తాను చూడండి. సో ఇక్కడ ఈ పొజిషన్లో తీసుకురావాలి. ఇక్కడ సింపుల్గా ఒక 2 సెకండ్ వరకు తీసుకురావాలి. సో ఇక్కడ మనకు 2 సెకండ్ వరకు వచ్చిన తర్వాత ఇక్కడ మనకు బ్లర్ ఎఫెక్ట్ ఉంది కాబట్టి మనకు మన ఒరిజినల్ వీడియోలో ఇక్కడ స్ప్లిట్ వేసుకోవాలి. ఇక్కడ ఓకే, స్ప్లిట్ వేసుకున్న తర్వాత ఇక్కడ మళ్ళీ ప్లే చేసుకోవాలి వీడియోని. అండ్ ఇక్కడ వరకు మనకు 3 లేయర్ ఉంది ఇక్కడ వరకు. ఓకే, సో ఇక్కడ వరకు 3 లేయర్ ఉంది కాబట్టి మన మెయిన్ వీడియోని అక్కడ వరకు స్ప్లిట్ చేసుకోవాలి. ఈ విధంగా స్ప్లిట్ చేసుకొని ఇప్పుడు అండ్ మనకు ఈ పొజిషన్ వరకు ఉంది కదా, ఈ పొజిషన్ వరకు మనకి ఇక్కడ బాడీ ఎఫెక్ట్ ఉంది మనకి ఇక్కడ. సో ఎగ్జాక్ట్గా ఇక్కడ వరకు మనం తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ ఈ పొజిషన్ వరకు తీసుకొచ్చిన తర్వాత కొంచెం ముందు కొంచెం తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ స్ప్లిట్ వేసుకోవాలి. స్ప్లిట్ వేసుకొని ఇప్పుడు అండ్ ఇప్పుడు ఇంతవరకు వచ్చిన తర్వాత మనకు వీడియోని ఇక్కడ స్ప్లిట్ చేసి మన వీడియోని ఎక్స్ట్రా పార్ట్ని డిలీట్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు డిలీట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఏం చేసుకోవాలంటే మనకు ఇప్పుడు మన ఈ లేయర్ వీడియోతో మనకు అవసరం లేదు. ఈ వీడియో మీద ట్యాప్ చేసుకోవాలి. ట్యాప్ చేసుకొని మనకి కింద ఆప్షన్ ఉంటుంది. ఆప్షన్లో మనకి ఇక్కడ ఎక్స్ట్రాక్ట్ ఆడియో అని ఆప్షన్ ఉంటుంది. సో ఇక్కడ క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ ఆప్షన్కి క్లిక్ చేసుకుంటే ఆ వీడియో నుంచి మనకు ఆడియో అనేది సపరేట్ అయిపోతుంది. తర్వాత ఇక్కడ ఓవర్లీ మీద క్లిక్ చేసుకొని ఈ వీడియోని డిలీట్ చేసుకోవాలి. డిలీట్ చేసుకుంటే మనకి ఈ విధంగా వస్తుంది. అండ్ ఇప్పుడు ఏం చేసుకోవాలంటే మనకు ఆల్మోస్ట్ మన వీడియోని స్కిప్ చేసుకున్నాం. సో ఇప్పుడు ఎఫెక్ట్స్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. దెన్ వీడియో ఎఫెక్ట్స్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకున్న తర్వాత మనకు వీడియో ఎఫెక్ట్స్ ఓపెన్ అవుతుంది. సో అందులో మనకి ఇక్కడ మనకు ట్రెండింగ్లో ఉంటుంది అండ్ ఓపెనింగ్ అండ్ క్లోజింగ్లో కూడా మనకు ఈ ఎఫెక్ట్ అనేది ఉంటుంది ఇక్కడ. సో ఇక్కడ ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ మీద క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకుంటే మనకు ప్రో వర్షన్లో ఇక్కడ మనకు హెక్సాగోన్ బ్లర్ ఎఫెక్ట్ అని ఉంటుంది. ఇక్కడ చూడండి, ఈ ఎఫెక్ట్ని అప్లై చేసుకోవాలి. ఎంతవరకు అంటే ఇక్కడ ఇంతవరకు. ఓకే, సో ఇంతవరకు ఈ ఎఫెక్ట్ని అప్లై చేసుకోవాలి. ఇక్కడ అప్లై చేసుకున్న తర్వాత ఇక్కడ మళ్ళీ ఇదే పొజిషన్లో తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ వీడియో ఎఫెక్ట్స్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. అండ్ లాస్ట్లో మనకి ఇక్కడ స్ప్లిట్ ఆప్షన్ ఉంటుంది. స్ప్లిట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ మనకు మిర్రర్ 3 లేయర్ ఎఫెక్ట్ ఉంటుంది. ఇది ఈ ఎఫెక్ట్ని అప్లై చేసుకొని ఇక్కడ అడ్జస్ట్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ సింపుల్గా ఈ ఫేస్ని ఈ విధంగా అండ్ ఇక్కడ నుంచి ఫిల్టర్ని 0 చేసుకున్న తర్వాత ఎఫెక్ట్ మనకు ఇంతవరకు ఉంది కదా, అంతవరకు యాడ్ చేసుకోవాలి. సో అంతవరకు యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మళ్ళీ ఈ పొజిషన్ తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ బాడీ ఎఫెక్ట్ మీద క్లిక్ చేసుకోవాలి. అండ్ బాడీ ఎఫెక్ట్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత సో మనకి ఇక్కడ ఎఫెక్ట్ అనేది కనిపిస్తుంది. మనకి ఇక్కడ ఎన్వలాపింగ్ ఎఫెక్ట్ అని ఉంటుంది. మనకు కొంచెం కిందికి స్క్రోల్ చేసుకుంటే మనకి ఇక్కడ చూడండి ఎన్వలాపింగ్ ఎఫెక్ట్. ఓకే, ఈ ఎఫెక్ట్ మీద క్లిక్ చేసుకొని దీన్ని అడ్జస్ట్ చేసుకొని ఇక్కడ నుంచి మనం దీని కలర్ని చేంజ్ చేసుకోవచ్చు ఈ విధంగా. సో మీరు ప్రీవ్యూలో చూసినట్టుగా మీకు గ్రీన్ కలర్ కావాలంటే ఆ గ్రీన్ కలర్ని ఈ విధంగా సెట్ చేసుకోవచ్చు మీరు. ఈ విధంగా
ఈ విధంగా మీకు ఏ కలర్ కావాలో ఆ కలర్ని ఇక్కడ బాడీ ఎఫెక్ట్ని యాడ్ చేసుకోవచ్చు. దెన్ రైట్ టిక్ మార్క్ మీద క్లిక్ చేసుకొని ఎఫెక్ట్ని ఇంతవరకు యాడ్ చేసుకోవాలి. ఓకే, సో ఇంతవరకు యాడ్ చేసుకున్న తర్వాత మనకు ఈ పొజిషన్లో తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ సింపుల్గా ఇక్కడ వీడియో ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ వీడియో ఎఫెక్ట్ మీద క్లిక్ చేసుకొని నైట్ క్లబ్ మీద క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ నైట్ క్లబ్ మీద క్లిక్ చేసుకొని ఇప్పుడు వచ్చేసి దీనికి ఇక్కడ షేక్ ఎఫెక్ట్ ఇవ్వాలన్నమాట. ఇది ఓకే, ఇది ఈ ఎఫెక్ట్ ఇచ్చేసి లాస్ట్ వరకు ఉంచేసుకోవాలి. అండ్ మళ్ళీ ఇక్కడ వీడియో ఎఫెక్ట్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ ఒక బ్లాక్ ఫ్లాష్ ఎఫెక్ట్ ఇది ఇవ్వాలి. ఓకే, ఈ ఎఫెక్ట్ ఇచ్చేసరి. సో ఇచ్చేసిన తర్వాత ఇప్పుడు వీడియో అనేది మనకు ఈ విధంగా వస్తుంది చూడండి ఇక్కడ. అండ్ ఇక్కడ ఈ పార్ట్ ఉంది కదా, ఈ పార్ట్ మీద క్లిక్ చేసుకొని యానిమేషన్ మీద క్లిక్ చేసుకోవాలి. సో దీనికి వచ్చేసి ఎన్ యానిమేషన్ అనేది ఇవ్వాలన్నమాట. సో ఇక్కడ ఎన్ యానిమేషన్ మీద క్లిక్ చేసుకుంటాను. క్లిక్ చేసుకొని మనకి ఇక్కడ చాలా రకాల యానిమేషన్ ఎఫెక్ట్ ఉంటాయి. సో అందులో నుంచి మీకు యానిమేషన్ ఎఫెక్ట్ని యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ. సో ఇక్కడ జనరల్గా మనకు ఈ ఎఫెక్ట్ని ఓకే, ఈ ఎఫెక్ట్ని యాడ్ చేసుకుంటాను. దెన్ ఇక్కడ మళ్ళీ ఇక్కడ ఒక ఈ పార్ట్ని సెలెక్ట్ చేసుకొని యానిమేషన్ మీద క్లిక్ చేసుకోవాలి. యానిమేషన్ మీద క్లిక్ చేసుకొని సో ఇక్కడ కూడా మనకు రాక్ వర్టికల్ ఈ ఎఫెక్ట్ యాడ్ చేసుకోవచ్చు. ఓకే, ఈ ఎఫెక్ట్ని యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ మళ్ళీ ఈ పొజిషన్లో తీసుకొచ్చిన తర్వాత యానిమేషన్ మీద క్లిక్ చేసుకొని సో దీనికి కూడా మీకు కావాల్సిన యానిమేషన్ని యాడ్ చేసుకోవచ్చు. ఓకే, సో టోటల్గా ఇప్పుడు మనం వీడియోని ప్లే చేస్తే మన వీడియో అనేది ఈ విధంగా వస్తుంది. ఓకే, ఈ విధంగా మనకు వీడియో అనేది క్రియేట్ అయిపోతుంది అనమాట. ఓకే, సో నెక్స్ట్ ఇక్కడ సేవ్ ఎక్స్పోర్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని సింపుల్గా వీడియోని ఈజీగా గ్యాలరీలోకి సేవ్ చేసుకోవాలి.